జూలై 21న ఉజ్జయిని జాతర, 22న జరిగే రంగం కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రులకు మినహా ఇతర కార్లకు లోనికి అనుమతి లేదన్నారు మంత్రి. అంతకుముందు అధికారులతో బోనాలపై రివ్యూ చేపట్టారు మంత్రి. సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి భక్తులు, ఈ ప్రాంత ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అన్ని శాఖలు తీసుకుంటున్నటువంటి చర్యలు వివరించడం జరిగింది. జూలై 5 లోపల, అంటే ఇక్కడ బోనాలు 21వ తారీఖు అయినా 7వ తారీఖు నుంచి అన్ని వీధుల నుంచి ప్రతిరోజు బోనాలు వస్తాయి కాబట్టి ఏర్పాట్లన్నీ నిన్న రాష్ట్ర శాఖ రివ్యూ జరిగినప్పుడు 5వ తేదీ లోపల పూర్తి కావాలని ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా అటువంటి పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులకు గాని మాకు గాని దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాటిని మరి వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా నేను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను. ఎవరి పనులైనా జాప్యం జరిగితే వాళ్ళ మీద బాధ్యతగా చర్య తీసుకుంటామనేటువంటి విధంగా తప్పకుండా ఒక కఠినమైన ఆలోచన ఉంటే అందరూ వాళ్ళ కాల పరిమితిలో పనిచేస్తారు. సమయం ఉంది, ఇంకా అంతలో మనం పని చేయాలని ఒకసారి వారు కూడా సూచిస్తా ఉన్నాం. తర్వాత స్వచ్ఛంద సంఘాలు చాలా సంతోషం, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వచ్చే భక్తులకు సంబంధించి అమ్మవారి బోనాలు పట్టుకొచ్చి ఇంతకుముందు మా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా హనుమంతరావు గారు చెప్పినట్టుగా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి మనమే పాసులకు సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్ట్ చేసి అందరూ సామాన్య భక్తులుగా తొందరగా దర్శనం చేసుకొని గంటల తరబడి నిలిచినటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహారం చేయాలి. దానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడకుండా భక్తుల యొక్క అమ్మవారి దర్శనమే అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని సందర్భంగా కోరుతున్నాం. ఏదైనా ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా అన్ని అంత 24/7 మిషనరీ వర్క్ చేస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అమ్మవారి ఉత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుకోవాలో అమ్మవారు వారే నిర్ణయిస్తారు. అందరూ కూడా భాగస్వాములు అవుతాం కాబట్టి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 2 సమావేశాలు, టెంపుల్ వారిగా సమావేశాలు జరిగినాయి. అమ్మవారి ప్రాధాన్యతను తగ్గించద్దు, అమ్మవారి ప్రాధాన్యత రోజు పెరుగుకుంటే హైదరాబాద్ బోనాల సంస్కృతి ద్వారా ప్రపంచమంతా తెలవాలనే మహంకాళి అమ్మవారు అంటే ఇక్కడ జరిగేటువంటి బోనాలు తెలంగాణ 33 జిల్లాల నుంచి అలా ఆర్టీసీ బస్ మహిళలకు ఫ్రీ అయింది. అమ్మవారి పండుగ తప్పకుండా రావాలని అనుకుంటారు. వాళ్ళందరికీ స్థానికులు సౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొకసారి అందరి భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ ఏదైనా మీకు చెప్పాలనుకుంటే, ఇంకా దీనికి ఏమైనా సవరణలు చేయాలనుకుంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు గాని, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ లేదా ఈ ప్రత్యేక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గాని, రెవెన్యూ ఆఫీసర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ గాని ఈ విధంగా ప్రాంతీయ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే వెంటనే ఆ సమస్యలు పరిష్కరించబడతాయనే మాట మనం చేస్తూ మరొక్కసారి హైదరాబాద్ దశాబ్ది ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను మహంకాళి ఉజ్జయిని అమ్మవారి దగ్గర అత్యంత వైభవంగా జరపడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ భక్తులు అందరూ కూడా సహకరించి కార్యక్రమం విజయవంతం చేయాలని మరొకసారి కోరుతూ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.